హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఓకే, ప్రొఫెషనల్ గా చేద్దాం ఇప్పుడు. ఇంట్రడక్షన్ వద్దులే, ఇంట్రడక్షన్ నెక్స్ట్ ఆగు, చెప్పే ఏదో ఒకటి. ఇప్పుడు మనం ఒక కెఫేకి వెళ్ళబోతున్నాం, ఎందుకంటే చిన్న షూట్ ఉంది. ఒక ఇంట్రడక్షన్ వీడియో తీయాలి. సో కెఫేకి వెళ్తున్నాం. మామూలుగా అయితే 4కి వెళ్దాం అనుకున్నాం, కాకపోతే లేట్ గా Late లెగేసి కుకింగ్ చేసుకుని తిని వచ్చేవాటికి కొంచెం లేట్ అయింది. వెళ్ళి సరే అక్కడికి వెళ్ళి కలుద్దాం. హాయ్ గైస్, వచ్చేసాం. ఇదే మన కెఫే క్యాపిటో. అర్థం ఉందిరా. యా, మన మెన్యూ అయితే వచ్చింది. చూద్దాం ఏమున్నాయో. మనకి వీటిలో పెద్ద పని లేదు, వచ్చి ఇక్కడికి ఏదో టైంపాస్కి వచ్చాం, కాఫీ చూసుకున్నాం. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ రేట్లు మరి బల్షోయిగా ఉన్నాయి. ఓకేనా, ఏమనుకుంటారు? కింద ఆటో ట్రాన్స్లేషన్ పెడతాం, ఆటో డబ్బు. అంతే కదా. వన్ ఇస్ దిస్ బర్బరీ, వన్ బర్బరీ అండ్ దెన్ వన్ శాన్ సెబాస్టియన్ చీజ్ కేక్ అండ్ దెన్ ఇంకేమున్నాయిరా, one iced fraps. Yeah, that's. మనకి ఇప్పుడు కెఫే దగ్గర వర్క్ అయిపోయింది కాబట్టి గ్రాసరీస్కి వచ్చాము. ఇంట్లో సామాన్లు వీక్లీ వన్స్ తెచ్చుకోవాలి కాబట్టి ఫ్రెష్గా వెజిటేబుల్స్, స్నాక్స్ ఇంకేమన్నా ఉంటాయి తీసుకొని చీప్గా మనం ఇప్పుడు షాపింగ్ వచ్చాం. చూస్తారా? మనం అయితే ఇప్పుడు టమాటోస్ తీసుకోవాలి. 1 కేజీ అయితే మనకు సరిపోతాయి, చాలు కదరా. ప్రైస్ చూస్తేనే 129 ఉంది, నెంబర్ 86 అంట. ఇక్కడికి వచ్చి మనం ఇలా ప్లేస్ అసలు 86 అంట. ఎంత? ఇలా అయితే ప్యాకెట్ తీసుకుని మనకి ఇప్పుడైతే కొత్తిమీర కావాలి. ఒక 2 సరిపోతాయి. చూసుకున్నట్టయితే 25. రండి, మీకు ఒక షాకింగ్ ఇది చూపిస్తాను. ఇది చూసారా, పచ్చిమిర్చి. అవి చూడండి, కాస్ట్ చూడండి, లిటరల్లీ 415 రూపీస్ అంట. ఐఎన్ఆర్కి వెళ్ళండి, అయినా ఐఎన్ఆర్ అయినా కానీ ఇంచుమించు అంతే. కానీ మనం అన్ని తీసుకోము, 3-4 తీసుకుంటాం. తీసుకుని తీసుకోవాలి. చాలా అక్కడ నాకు తెలీదు. మనం క్యారెట్ తీసుకున్నాం. క్యారెట్ ఇక్కడ చీప్ కాబట్టి 28 అంట. సో ఇందాక తీసుకున్న పచ్చిమిరపకాయలు ఇదిగోండి, 186 గ్రామ్స్. మనకి జస్ట్ 186 గ్రామ్స్కే 77 సోములు. బాగా ఎక్కువ. ఓకే గైస్, ఇప్పుడైతే చికెన్ తీసుకోవాలి. ప్యాకెట్ కోసం వెళ్ళాడు. చూసుకుంటే ఇక్కడ ఈ మనం తీసుకెళ్ళి మళ్ళీ స్కిన్ తీసుకుని ఇదంతా తలకాయ నొప్పి, కానీ తప్పదు. ఎంత? 1.6 kg అంట.
ఇలా ట్యాగ్ ఉంటుంది అనమాట, దాని మీద మనం కాస్ట్ అన్ని చెక్ చేసుకోవాలి. ఓకే, చికెన్ అయితే తీసుకున్నాం. ఇంకేం తీసుకోవాలి? స్టోర్ అయితే చూపిలేదు కదా మీకు. స్టోర్ ఇలాగ ఉంటది. బకెట్. ఓకే, ఇక్కడ పని అయిపోయింది. తీసుకోవాలి. ఎగ్స్ ఒకటి ఉన్నాయి తీసుకోవాల్సింది దాంట్లో. ఇప్పుడు మనోజ్ అయితే ఎగ్స్ తీసుకోవడానికి వెళ్తున్నాడు. ఇలా ఉంటాయి ఎగ్స్ ఇక్కడ. వైట్ తీసుకోరా. వైట్ లేవేంటి అసలు? కాదు, నాకు కావాల్సిన ఎగ్స్ అయితే దొరకట్లేదు. తీసా. సామాన్లు అయితే తీసేసుకున్నాం. క్యాబ్ కోసం అయితే చూస్తున్నాం. క్యాబ్ కాస్ట్ ఏమో చాలా ఎక్కువ ఉంది. మరి అదే చూస్తున్నాం, క్యాబ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. వచ్చాక ఇవన్నీ పట్టుకుని ఇంటికి వెళ్ళి అన్నీ వండుకుని తినాలి. అది మా లొకేషన్, అంటే దగ్గరలో ఉన్నదా. ఇప్పుడే ఇంటికి వెళ్తున్నాం గైస్. చాలా ఎక్కువ ఉంది, అయినా సరే చేసుకున్నాం. లేట్ అయిపోతుంది కాబట్టి క్యాబ్ మొత్తం అన్ని కొనేసాం ఇప్పుడే. ఓకే, ఇంటికి వెళ్ళిన తర్వాత కలుద్దాం.